హాయ్ అండి అందరికీ. ఎప్పుడు చేసుకునే కందిపప్పుతోటి కాకుండా ఈరోజు పెసరపప్పుతోటి చారు ఎలా పెట్టాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. 1 అవర్ అలా నానబెట్టేసుకున్నాక మిగతా కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. బాగా ఉడికిపోయినాక మనం ఒక స్మాషర్ తోటి ఇలా స్మాష్ చేసేసుకొని ఇందులోనే చింతపండు పులుసు కూడా పోసేసుకొని కూరకు సరిపడా, చారుకి సరిపడా కారం వేసేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మసల పెట్టుకోవాలి. మసల పెట్టుకున్నాక ఇందులో ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్, మిర్చి కూడా బాగా వేయించుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకుని బాగా ఉడికిపోయాక పెసరపప్పు చారు పోసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ.